శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ప్రాపర్టీస్ తో వచ్చానండి. అది మొత్తం 3 ప్రాపర్టీలు. మన ఇది నుంచున్నది వచ్చేసి ఉయ్యూరు విజయవాడ బైపాస్ అండి. ఇది 4 లైన్స్ బైపాస్. మీరు చూస్తున్నది ఉయ్యూరు సెంటర్. అది ఆ పోల్కోట సెంటర్ అంటే 4 రోడ్ల సెంటర్. అది మనకి ఆ 4 రోడ్ సెంటర్ నుంచి కొంచెం 100 మీటర్స్ ముందుకు వెళ్తే మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుంది. స్ట్రైట్ గా వెళ్తే ఉయ్యూరు ఊర్లోకి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ ఏమో నేషనల్ హైవే కనెక్టివిటీ. అలాగే ఈ 4 లైన్స్ బైపాస్ వచ్చేసి మనం ముందుకు వెళ్తే 200 మీటర్స్ లో నేషనల్ హైవే కనెక్ట్ అవుతామండి. ఇది విజయవాడ వెళ్ళే బైపాస్. ఇది మనకి ఈ ఉయ్యూరు సెంటర్ నుంచి ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్స్ లో కనకవల్లి అనే ఊర్లో, ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్స్ లో కనకవల్లి అనే ఊర్లో మనకి 2 ప్రాపర్టీలు వచ్చాయండి. ఒకటి 80 సెంట్ల ప్రాపర్టీ, ఇంకొకటి వచ్చేసి 3 ఎకరాల 50 సెంట్ల ప్రాపర్టీ. 2 తార్ రోడ్డు బిట్లు అండి. ఆ 80 సెంట్ల ప్రాపర్టీ వచ్చేసి మెట్ట పొలం, అలాగే 3.5 ఎకరాలు అనేది కూడా మెట్ట పొలం. ఈ 2 ప్రాపర్టీస్ మనం అక్కడ కనకవల్లి అనే ఊర్లోకి వెళ్ళి ఆ ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను రండి. నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చానండి. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బాగా యూస్ఫుల్ అయ్యే ప్రాపర్టీ. అది ఎక్కడంటే మన పెనమకూరు అండి. పెనమకూరు అనే ఊరు మనకి ఉయ్యూరు నుంచి ఎగ్జాక్ట్ గా 5 కిలోమీటర్స్ వస్తుంది. ఉయ్యూరు సెంటర్ ఏదైతే ఉందో మన విజయవాడ సారీ పాస్ చేయలేదుగా, మనకి ఉయ్యూరు సెంటర్ నుంచి ఎగ్జాక్ట్ గా 5 కిలోమీటర్ వస్తుందండి. ఇది పెనమకూరు అనే ఊరు. ఉయ్యూరు తర్వాత గరికపర్రు తర్వాత కనకవల్లి తర్వాత వచ్చే ఊరు అండి పెనమకూరు. ఈ పెనమకూరు వచ్చేసి ఉయ్యూరు సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి డైరెక్ట్ గా బస్ రూట్ అండి. ఇది తార్ రోడ్డు, బంద రోడ్డు హైవేని అలాగే అవనగడ్డ కరకట్ట ఉండే బైపాస్ ని కలిపే ఇంటర్నల్ రోడ్ ఏదైతే ఉందో అది 60 ఫీట్ తార్ రోడ్ బస్ రూట్. అది ఆ బస్ రూట్ మీదుగా మనం వస్తాం. వచ్చి పెనమకూరు ఊర్లోకి రాగానే మళ్ళీ ఊరు నుంచి మనకి ఈ రోడ్ ఏదైతే ఉంది తోటవల్లూరు రోడ్. ఇది పెనమకూరు నుంచి తోటవల్లూరు వెళ్ళే రోడ్ అండి. ఇది ఈ రోడ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 5 కిలోమీటర్స్ లో మనం ఇదే రోడ్డు మీదుగా తోటవల్లూరు వెళ్తాం. మనకి తోటవల్లూరు నుంచి మనకి విజయవాడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఒక 23 కిలోమీటర్లు వస్తుందండి. విజయవాడ యనమల కుదురు కొండ వచ్చేసి 23 కిలోమీటర్లు. తోటవల్లూరు నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్, 28 కిలోమీటర్స్. మనకి ఇలా అవనగడ్డ కట్టవై నుంచి వస్తే 28 కిలోమీటర్ డిస్టెన్స్ విజయవాడ నుంచి. అదే మన బంద్ర హైవే నుంచి వస్తే విజయవాడ నుంచి ఉయ్యూరు సెంటర్ కి 28 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఇక్కడ 33 కిలోమీటర్లు. అంటే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది మనం అవనగడ్డ కరకట్ట నుంచి వస్తే ఈ ప్రాపర్టీకి. ఇప్పుడు నేను నుంచున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి 60 అడుగుల రోడ్డు అండి. 60 అడుగుల తార్ రోడ్డు. మీరు చూస్తుంది కదా అటు సైడ్ గట్టు, ఆ గట్టు దగ్గర నుంచి హద్దు. అలాగే ఇటువైపు ఈ గట్టు వరకు ఇటు సైడ్ పంట కాలువ ఉంటుంది, అటు సైడ్ పంట కాలువ ఉంటుంది. ఇది ప్రధానమంత్రి స్కీమ్ కింద వేసిన తార్ రోడ్డు అండి. ఇది తోటవల్లూరు నుంచి ఉయ్యూరు వెళ్ళే తార్ రోడ్డు అంటారు. ఇది బాగా ఫేమస్ రోడ్డు. ఇది మనకి ఈ రోడ్డు కానుకొని 2 ఎకరాల 40 సెంట్లు బిట్ వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్. మనం ఉంచున్నది తూర్పు ఫేసింగ్ అనమాట. తూర్పు ఫేసింగ్ వచ్చే ప్రాపర్టీ 2 ఎకరాల 40 సెంట్లు ప్రాపర్టీ. మీకు ప్రాపర్టీకి హద్దులు చూపిస్తాను చూడండి. మీకు అక్కడ చెట్లు కొట్టేసి ఉన్నారు చూడండి. దగ్గరలో వేప చెట్టు కొట్టేసి ఉన్నాయి చూడండి. ఆ మొద్దులు పడిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి ఆ మొద్దుల దగ్గర ఉన్న గట్టు ఉంది చూడండి, చిన్నగా సన్న పీలికలా కనిపిస్తుంది మీకు. ఆ గట్టు తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ షెడ్ కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ గా ఆ షెడ్ అంత లోతు. డెప్త్ చాలా తక్కువ. ఈ బిట్కి డెప్త్ చాలా తక్కువ. ఆ షెడ్ నుంచి మళ్ళీ ఇలా మనం లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వస్తే మనకు అక్కడ చిన్న రాయి కనిపిస్తుంది, సర్వే రాయి. కానీ మనకి ఇంత దూరం నుంచి కనిపించదు, కానీ మీకు ఇసుకలాగా లైన్ కనిపిస్తుంది చూడండి. ఇసుకతో ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ సర్వే రాయి ఉంది. సో ఇది ఒక బిట్ అండి. ఇది రోడ్ ఫ్రంటేజ్ దగ్గర 150 పైన వస్తుంది ఈ ఒక్క బిట్టే. ఇది ఎకరం 18 సెంట్లు. పక్కారండి. మనకి మీకు ఇందాక చూపించిన ఆ చెట్లు కొట్టేసిన మొద్దుల దగ్గర నుంచి ఇదిగోండి సర్వేరాయ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫిగ్ చెట్టు దగ్గర నుంచి సర్వేరాయ చెట్టు దగ్గర మొదల్లో మీకు సర్వేరాయ కనిపిస్తుంది. ఇక్కడ వరకు అండి ఎకరం 18 సెంట్లు. రోడ్ ఫేసింగ్ 150 పైన వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఈ సర్వేరాయ నుంచి మీకు అక్కడ తాటి చెట్టు కనిపిస్తుంది చూడండి. ఆ తాటి చెట్టు కానుకొని ఒక ముద్దు కనిపిస్తుంది. కొంచెం పక్కగా జరిగితే మీకు అక్కడ తూము కూడా వేసి ఉంటుంది చూడండి. అదిగోండి అక్కడ పొలంలోకి వెళ్ళడానికి మనకి 2 తూములు వేసి గట్టి కూడా పోసారు. అక్కడ వరకు ఎగ్జాక్ట్ గా ఆ తూముల దగ్గర నుంచి ఈ తూముల దగ్గరికి ఇక్కడ ఒక బిట్టు. రోడ్డు ఫేసింగ్ ఇక్కడ 100, 120 వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ మొద్దుల వరకు ఈ 2 బిట్లు అండి. ఇది ఫస్ట్ చెప్పింది వచ్చేసి ఎకరం 18 సెంట్లు. ఇప్పుడు ఇక్కడ
ఈ సర్వే రాయి నుంచి మనకు ఆ తాటి చెట్టు వరకు చెప్పింది వచ్చేసి ఎకరం 20 సెంట్లు, మొత్తం 2 ఎకరాల 38 సెంట్లు అండి. మనం ప్రాపర్టీ లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను రండి. ఒక్కసారి ఈ ల్యాండ్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాను, కొంచెం ముందుకు రండి. అదిగోండి ఆ చెట్లు కొట్టేసి ఉన్నాయి కదా, చెట్లు కొట్టేసి ఉన్నాయి చూసారా. ఇది అక్కడి నుంచి ఆ లైన్ తిన్నగా వెళ్ళి ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి ఆ షెడ్ దగ్గర నుంచి అలాగే లైన్ ఇదేదైతే ఇసుకగట్టు ఉందో ఈ ఇసుకగట్టు ఎండింగ్ ఇలా తిన్నగా తిరిగి అలాగే అటు సైడ్ గట్టు ఉంది చూడండి పచ్చగా, ఆ గట్టు నుంచి ఇలా ఇటు తిరిగి ఇదిగోండి చివరి తాటి చెట్టు దగ్గర అండి. అయితే అదిగోండి ఆ తాటి చెట్టు దగ్గర చిన్న చెట్టు ఇంకోటి ఉంది ఆనుకొని పక్కనే. అది ఇప్పుడు మొదలకు ఫస్ట్ తాటి చెట్టు కానీ ఆ తర్వాత తాటి చెట్టు చిన్నది. అక్కడ వరకు రోడ్డు ఫ్రంటేజ్ దగ్గర దగ్గర 250 పైన ఉంటుందండి. 2 ఎకరాల 38 సెంట్లకి రోడ్డు ఫేసింగ్ 250 అడుగుల కంటే ఎక్కువే వస్తుంది. చాలా పెద్ద బిట్ అండి ఇది. బిట్ సైజు బిట్టు పరంగా చూసినా చాలా మంచి బిట్టు, మెరక బిట్టు. ఇది మెట్ట అండి. ఇంతకుముందు అరిట్లేసేవాళ్ళు. అది ఇది ల్యాండ్ ఒక స్వభావం వచ్చేసి ఇది మెట్ట పొలం అండి. ఇది ఊరికి దగ్గరగా ఉంది. మీరు పెనమకూరు ఊరికి దగ్గరగా ఉన్న భూమి, తార్ రోడ్డు బిట్టు, బస్ రూటు, తూర్పు ఫేసు, అన్ని విధాలుగా కలిసి వచ్చేది తూర్పు ఫేసింగ్. మనకి కాలువ కూడా చూస్తే మనకి ఈశాన్య వైపు పారుతూ ఉంటుంది వాటర్. బాగా వాస్తుపరంగా కూడా బాగుంటుంది. 250 అడుగులకు పైగా ఉన్న రోడ్డు ఫ్రంటేజ్ ప్రాపర్టీ, 2 ఎకరాల 38 సెంట్లు, 2 బిట్లు కలిపి. మనకి ఇక ఈ ప్రాపర్టీ యొక్క ధర విషయానికి వస్తే ఎకరం 65 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఎకరం 65 లక్షల రూపాయలు. మనకి ఏదైతే పెనమకూరు రోడ్డు ఉందో తార్ రోడ్డు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్తే ముందుకి ఎగ్జాక్ట్గా ఇంకో 2-3 కిలోమీటర్స్ లో దేవరపల్లి ఊరు వస్తుంది. మనకి ఇదే తార్ రోడ్లో 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి అక్కడే 65 లక్షల రూపాయలు జరిగిందండి. ఎకరం తార్ రోడ్డు బిట్టు ఎకరం 65 లక్షల రూపాయలు జరిగింది. మనకి ఇంకా 2-3 కిలోమీటర్స్ ముందే వస్తుంది ఈ ప్రాపర్టీ. ఈజీగా తోటల దగ్గరగా ఉంది. మనం ఈ ప్రాపర్టీ చుట్టూ ఉన్న హైలైట్స్ ఒకసారి మాట్లాడుకుంటే 5 కిలోమీటర్లో మనకి విజయవాడ బందర్ హైవే, నేషనల్ హైవే 5 కిలోమీటర్లు. అలాగే ఉయ్యూరు సెంటర్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ లో ఉయ్యూరు సెంటర్ మనకి. అదే 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి తోటవల్లూరు, విజయవాడ అవనగడ్డ కరగట్ట కనెక్టివిటీ ఉన్న తోటవల్లూరు ఊరు. అదే 5 కిలోమీటర్స్ లో మనకి అవుటర్ రింగ్ రోడ్డు. అదే 5 కిలోమీటర్స్ లో మనకి అవనగడ్డ కరకట్ట హైవే. సో 3 హైవేలకి, బందర్ హైవేకి, అవనగడ్డ కరకట్ట హైవేకి, అలాగే అవుటర్ రింగ్ రోడ్డుకి, మూడింటికి 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. ముఖ్యంగా మనకి హైదరాబాద్ ని ఫ్యూచర్ సిటీ నుంచి వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే 12 వరుసల రహదారికి జస్ట్ 1/2 కిలోమీటర్లు అండి. మనకి ఆ 12 వరుసల రహదారి వచ్చేసి మన పెనమకూరు ఊర్లో నుంచి వెళ్తుంది. పెనమకూరు, కుమ్మమూరు. ఒక్కసారి మీరు అటు సైడ్ చూడండి, ఎంత పెనమకూరు పొలాలే. ఆ దూరం కనిపి తాటి చెట్లు వచ్చేసి కుమ్మమూరు కింద వస్తుంది. మనకి ఆపోజిట్, మనకి సైట్ ఆపోజిట్ లో ఉన్న పొలాల్లోంచి వెళ్తుంది. మనకి వితిన్ 1/2 కిలోమీటర్ లో ఉంటుంది. సో ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ ప్రాపర్టీ మెట్ట పొలం, తూర్పు ఫేసింగ్, తార్ రోడ్ బిట్, బస్ రూట్. ప్రైస్ విషయం వచ్చేసి ఎకరం 65 లక్షల రూపాయలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. మీకు కొనాలని అనుకుంటే శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. దయచేసి వాయిస్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయొద్దని. ఎందుకంటే వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు వాయిస్ కాల్ చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో కాల్ అటెండ్ చేయడం కుదరట్లేదు. వాయిస్ కాల్ మేము అటెండ్ చేయలేకపోతే వాట్సాప్లో మెసేజ్ డ్రాప్ చేయండి, డెఫినెట్గా మీకు కాల్ బ్యాక్ చేస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.